రాఖీ పండగ శనార్థులు. మీరు పండగను మంచిగా చేసుకున్నారా? నేనైతే మా సత్తికి మంచిగా రాఖీ కట్టినా. మా తమ్ముడు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చిండు. మరి మేము ఎట్లా పండగ చేసుకున్నామో చెప్తాం కానీ ముందుగల్లా హెడ్లైన్స్ అయితే చూడండి. సత్తికి రాఖీ కట్టిన సావిత్రి ఏం గిఫ్ట్ ఇచ్చిండో బిత్తిరి. సీనన్న మాట్లాడింది కాదట ధర్మం, హన్మన్న చెప్పిండు అస్సలు మర్మం. తెలంగాణ చరిత్రకు చెదలు, ఆంధ్రాల వద్దట మన వీరగాథలు. బీహార్లో కురుస్తున్నది పైసల వాన, ఎలక్షన్ల కోసం పెడుతున్నారు సానా. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా. ఇద్దరు దోస్తులు ఉంటుండే, వాళ్ళు షానొద్దులు కలిసి మెలిసి తిరిగిండ్రు. ఒకటే ఇంట్లో ఉన్నారు కూడా. ఒకరి మంచి చెడ్డలు ఒకరు అరుచుకున్నారు. తప్పులు ఏం జరిగినా కడుపులో పెట్టుకొని కలిసిపోయిండ్రు. ఇక అందులోకి ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. అందులో ఏమున్నది, నేనేం సంపాదించిన అని మస్తు గోసెలా వస్తా అన్నాడు. మరి గిట్లా అంటే పాత దోస్తు ఊకుంటాడా? ఆహా, ఏం తిన్నది ఏం తాగింది, సందుకులా ఎన్ని పైసలు దాచుకున్నది మొత్తం ముంగటేసుకున్నాడు. కోట్లాది రూపాయలు సంపాదించి వందలాది ఎకరాల భూములు తీసుకొని వెళ్ళిపోయినా కదా. ఎవడయ్యా విమర్శ చేసేది? ఎవడయ్యా 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చినా నాకేమిచ్చారు? ఇన్నారు కదా ధర్మాపురి సీనన్న నిన్న ఏమన్నాడు, ఎవరే నేను సంపాదించిన అన్నది అని అడిగిండు కదా. నేనే అనుకుంటా అమర్పేట హనుమంత్ అన్న రానే వచ్చిండు. యావత్ భారతదేశంలో ఏ పిసిసి ప్రెసిడెంట్ కూడా బీఫామ్ లో పైసలు తీసుకున్నాడు ఏకైక వ్యక్తి ఇంతనే. ఏ ఉత్తగానే మాట్లాడుతున్నట్టున్నావు అంటే కాంగ్రెస్ లో పడతలేవని టీఆర్ఎస్ లో పోయిండు అయ్యింది సీనన్న. కేసీఆర్ గారు పకడ్బందీ గుండురా బాబు. మరి ఆయన ఏం సంపాదించుకుని ఆకలితోటి వస్తున్నాడు, ఉన్నదంతా కొట్టుకపోగలడు. హనుమంత్ అన్న నువ్వేమో గిట్లా అంటున్నావు గాని సీనన్న బంగారు తెలంగాణ కోసమే పోయినా అది కేసీఆర్ సార్ తోనే అవుతుంది అంటున్నాడే. కేసీఆర్ గారికి ఎక్కువ భజన చేస్తే కూడా పసంద్ రాదు ఆయనకు, నీకు తెలియదేమో. మరి సీఎం సార్ కి ఏమన్నా సలాలు గిట్లే రాదే? మీ పార్టీలో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందని లోపల కుసకుసగా నడుస్తుంది. ఇక ఈయన లోపలికి వచ్చి రేపటి నుంచి కొత్త ఐటమ్లు కొట్టిండు అనుకో కేసీఆర్, నువ్వేమో ఫామ్ హౌస్ లా ఈయన ఈడ, ఇక ఇద్దరు కలిసి ఇక నీకు ఫామ్ హౌస్ కెళ్ళి వచ్చే లోపల నీ పని చేసేస్తాడు. చూసిండ్రు కదా నిన్నటిదాకా ఇద్దరు కాంగ్రెస్ పార్టీల జాన్ జిగిరి దోస్తులు ఇవాళ పార్టీలు వేరు కాగానే దుష్మన్లు అయ్యిర్రు. గందుకే రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎట్లుంటారో తెలియదు అనుకుంటారు పబ్లిక్. కోట్లాది రూపాయలు సంపాదించి వందలాది ఎకరాల భూములు తీసుకొని వెళ్ళిపోయినా కదా. ఎవడయ్యా విమర్శ చేసేది? ఎవడయ్యా 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చినా నాకేమిచ్చారు? యావత్ భారతదేశంలో ఏ పిసిసి ప్రెసిడెంట్ కూడా బీఫామ్ లో పైసలు తీసుకున్నాడు ఏకైక వ్యక్తి ఇంతనే. కేసీఆర్ సార్ ఊకే ఏమంటాడులా, నేను ఇచ్చిన మాట నిజం చేయకపోతే అచ్చేదం ఓట్లు అడగం అని సవాల్ చేస్తుంటాడు కదా. కానీ గీసార్ అయితే ఏకంగా ఇచ్చిన మాటకు డబుల్ చేస్తా అంటున్నాడు. అరే ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకునేందుకే లీడర్లందరూ కింద మీద అవుతుంటారు. గసొంటిది ఏకదం ఒకళ్ళు చేసిన దానికంటే డబుల్ చేసి చూపిస్తా అని అంటున్నాడు. మరి ఏందో మరి ఆ ముచ్చట ఆర్చుకోండి. నువ్వు కుండలు చూస్తే నేను బండలు చూస్తా, నువ్వు ముంగట్కెళ్ళి కొడితే నేను వెనకకెళ్ళి కొడతా, నువ్వు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా. ఇగో గిట్లనే చేస్తారు కదా ఎలక్షన్ల ముంగట లీడర్లు. ఇక బీహార్ రాష్ట్రంలోనైతే ఇంకింత ఎక్కువనే ఉన్నదనుకో రాదుండ్రి. మొన్న మోడీ సారు బీహార్ కు పోయి 1,25,000 కోట్లు ఇస్తామని చెప్పొచ్చిండు కదా. హామీలు ఇస్తే అడిగేదేమున్నది మాట తప్ప అన్నట్టు నితీష్ కుమార్ సారు ఇంకో అడుగు ముంగట్కే వేసిండు. గాయనిచ్చే 1,25,000 ఏంది, దానికి 2 ఇంతలు ఇస్తా అని అంటున్నాడు. అంటే 2,70,000 కోట్ల రూపాయలతోటి బీహార్ ఆలతే మారుస్తానని మాట ఇచ్చిండు. వయసు పోరగాన్ల కాడ నుంచి ఇంట్లో గిన్నెలు దోముకునే ఆడోళ్ళ దాకా అందరు ఓట్లు గుంజుకునే పథకాలన్నీ వరుస పెట్టి చెప్పుకొచ్చిండు. ఓటు గుద్దుడే ఆల్చం, లేటు కాకుండా పనులు చేస్తానని ఒట్టు పెట్టుకుంటున్నాడు. కానీ చూస్తున్నారా ఎలక్షన్లు వస్తే ఎంత టోళ్ళకైనా ఎంత విలువ పెరుగుతుందో. గిట్లనే ఏడాదికో 4-5 సార్లు ఓట్ల పండుగ ఉంటే అన్ని రాష్ట్రాలు అమెరికా లెక్కనే కావు. అయినా ఈ మోడీ సారు నితీష్ సారు పైసలు వచ్చుకుద్దే మిషన్లు పెట్టుకున్నారా ఏమి? ఉత్తగానే లక్షల కోట్లు పెంచుకుంటా పోతున్నారు అని అనుమానం పడుతున్నారు పబ్లిక్. మరి ఓళ్ళ వాళ్ళ అన్నదమ్ములకు రాఖీలు కట్టిరు కదా, మరి అందరు చూడాలి కదా. మరి అందరు రాఖీ పండుగను ఎట్లా చేసుకున్నారో ఒకసారి టక్క చూద్దామా చూడండి. పెద్దోళ్ళు చేసుకునే రాఖీ పండుగ ముచ్చట్లు అందరు చెప్తారు, కానీ మన సొంటోళ్ళు చేసుకునే ఈ పండుగ ముచ్చట్లు మనం చెప్పుకుందాం. అన్న చెల్లెళ్ళ పాయిరానికి గుర్తుగా చేసుకునే ఈ పండుగను
దేశం మొత్తం దిల్ ఖుషిగా చేసుకున్నారు. అప్పుడే పుట్టిన పోరగాళ్ళ కాడ నుంచి ముసలోళ్ళ దాకా అందరి చేతులకు రాఖీలే కనిపించినాయి. ఇయ్యాల అక్కలు చెల్లెళ్ళు అత్తగారిని లిడిచిపెట్టి పోరగాళ్ళు జల్లగాళ్ళని ఎంట పెట్టుకొని అవ్వగారింటి బాట పట్టిండ్రు. సరిపోను రాఖీలు కొనుక్కొని పోయి అన్నదమ్ముల గట్టి నోరు తీపి వేసిండ్రు. ఇక అన్నదమ్ముళ్ళైతే ఎవ్వలకు దోషినంత వాళ్ళు రాఖీ కట్టిన అక్క చెల్లెళ్లకు షీరే సారే చేతులు పెట్టి ప్రేమ కొద్దీ కాళ్ళు మొక్కి తోలిండ్రు. ఇక మన హైదరాబాద్ షెర్లపల్లి జైళ్ళనైతే ఓ సంగపోళ్ళొచ్చి పండుగ చేసిండ్రు. చెల్లెళ్ళకు దూరం ఉన్నామని ఏం రంది పడకుండ్రని అందరినీ వరుసగా నిలబెట్టి రాకెట్లు కట్టిండ్రు. మనసుకు నిమ్మలమయ్యేటట్టు పాటలు డాన్సులు కూడా వేసిండ్రు. ఇక పాత బస్తీ కాడ ముస్లింలు హిందువులు అందరు కలిసి పండుగ మస్తు వేసుకున్నారు. అక్కడ డ్యూటీ చేసే పోలీసు వాళ్ళకు అమ్మలక్కలంతా కలిసి రాకెట్లు కట్టిండ్రు. ఓ గిట్లా ఒక్క కాడేంది నలుగురు కూడిన కాడల్లా రాకెట్లు కట్టుకుంటా పండుగను జోర్దార్గా చేసుకున్నారు. ఏ బంగారం బంగారం అబ్బా బిస్కెట్లు లేకనే ఉన్నది ఒకటి మీద ఒకటి పెట్టాను. ఏం చేస్తుండ్రు సత్తి? అలా మెలుగా వచ్చింది ఫేఫాల సత్తి అక్క వచ్చినావు దా ఏం తెచ్చినావు? నీకే తెచ్చిన ఏ రాకలక్క నేను కట్టుకుంటా అక్క గిరి వాళ్ళకి తెచ్చిన మరి నీకు కాకపోతే నాకేనా? ఏ కుమారం ఎంత కేసు చూసిండ్రా నాకు మా అక్క పెద్ద పెద్ద ఆకిలు తెచ్చింది అక్క దా కూర్చుంటా. ఇదేంటిది అక్క? సీట్ కోసమే కదా నీకు? సీట్ కోసమే అలా సీట్ తెచ్చినా? తెచ్చిన మైసూర్ పాక్ రాలేవా మళ్ళా? నేను ఏం తెచ్చినో రాఖీ కట్టినాక చూపిస్తా. తెచ్చినా కట్టినాకనా కట్టాలా మరి? ఏ చేతికి ఈ చేతికి కొత్త గట్ల ఏస్తారా గిది చూడు. ఇప్పుడేమో నేను మంచి అక్క ఈ చేతికి ఒక్కటి ఈ చేతికి ఒక్కటి కట్టు. ఒకటే కట్టుకుంటారు, రెండు కట్టుకుంటారా? బొట్టు పెడుతున్నా మొక్కుకు మంచిగా. అర్రే దా మరిగా రాఖీ కడతా. అవ్వో మరిగా నేను నీకు స్వీట్ పెట్టాలి కదా. స్వీటా? అప్పటి నుంచి పానం మీదే ఉన్నది కదా. కదే అక్క ఇక నేను పెడతా. ఆయనతో నాకే కాదా? నువ్వు నాకేమన్నావు అక్క నేను నీకు రాఖీ కడతాను, కట్టినావు మరి నాకు? నీకా? అవును కడతా. స్వీటు సాలిగా గట్టిగా చేతి మొత్తం వేస్తున్నావు. రాకెట్ నువ్వు మొక్కుతున్నావా? చూపెట్టి ఇప్పుడు నారే పెద్ద స్వీట్ పెట్టాలా? లడ్డు కొంచెం పెట్టాలా? కొంచెం తిను. అక్క స్వీట్ తిన్నామిగా. అక్క నీ కాలు పక్క జరుపు. అబ్బో ఎందుకు తమ్మి కాలు మొక్కుతావా? కారక్క నువ్వు కళ్ళు మూసుకో, నేను ఒకటి తెచ్చినా నీకోసం. కళ్ళు మూసుకోవాలా? మూసుకున్నా. అక్క అయ్యో నీకోసం. అయ్యో గిఫ్ట్ తెచ్చినావా? తెచ్చినా కామల నేను ఏమి ఇస్తా అన్ని మరి చూడాలా? ఇంటికి పోయినాక చూడలే. మళ్ళా నాన్న ఎంత పెద్దగా చేసినావు అక్క నువ్వు? నేనేం చేసిన తమ్మా? నీకు తెలివితో నువ్వు వచ్చినావు. నా తెలివా? మస్తుందా నాకు తెలివి? నీకేం అందరు సత్తి సత్తని ఎట్లా అంటారు ఇప్పుడు? మరి నేను గుడ్డిపోయినా? ఓహో నీకు ఇంగ్లీష్ కూడా వస్తుందా? అవును చేతి మీద ఎక్కిన వస్తుంది, మస్తు తెలివి పెరుగుతున్నా. మరి చూడాలా? చూసుకో అక్క. ఎందుకో ఏమో సత్తికి లేనిపోని. అబ్బా ఏమున్నది ఇలా? ఓర్ని ఉల్లిగడ్డలు తెచ్చినావా? ఇవాళ కూడా వార్త ఇడిచిపెట్టలేవు కదా. పోంతి కిలో పాడు తీసుకొచ్చిన ఒక 2 వారాలు వస్తాయి. మళ్ళా నువ్వు ఉల్లిగడ్డలు ఏమంటావు తిఫలు పడుతున్నావు కదా అక్క. నేనేమో ఆడ బజార్కి పోతేనేమో 2 కిలోలు ఇస్తామంటున్నావు. అందుకే 5 రూపాయలు జమ చేసుకొని 2 కిలోలు తెచ్చినాక ఉల్లిగడ్డ. తమ్మి నేను నిన్నేమో అనుకున్నాను, మస్తు హుషారుగానే నువ్వే హుషారు చేసినావు అక్క నన్ను. మళ్ళీ నేను ఊళ్ళు ఉన్నప్పుడు ఉత్తనే తిరుగుతుంటి కదా అక్క. మళ్ళీ నువ్వు పట్నం దోలుకొచ్చి మళ్ళీ ఆతల కొలు ఇప్పించి అందరికి ఏరకాయేటట్టు చేసినావు. అట్లేముంది తమ్మి, నువ్వే హుషారుగానే తీసుకొచ్చిన, లేకపోతే దోలుకొద్దునా నేను? ఇలా చూడు సావిత్రక్క అందరు సావిత్రిని మర్చిపోయి సావిత్రి అంటుర్రు నీ వల్లనే. నా వల్లనా? నేను తప్పు చెప్పినాను? తప్పు చెప్పలేవు సత్తి. ఆ పేరును కూడా వాళ్ళు అట్లనే పిలుస్తున్నారంటే నువ్వు మంచిగా అంటేనే కదా అలా అనేది. నేను మంచిగా అంటా. అవును సాఫిట్రక్క అంట. నువ్వేమో ఒక్కోసారి ఏమో సత్తి అంటావు, ఇంకోసారి ఏమో తమ్ముగా అంటావు. మరి నేను ఎప్పుడన్నా నిన్ను తిడితే నువ్వు కోపంకి వచ్చిందా? నీకు నన్ను తిట్టాలనిపించిందా? అక్క నే కోపం రాలే గానీ ఒక రోజు అయితే దుఃఖం వచ్చింది అక్క. నేను తిట్టినా కదా మస్తు. బాసన్లు కడిగా నీళ్ళతోని తానం చేసుకునే ముఖం దారా అంటాను అన్నారు అక్క. ఆ రోజు అయితే 2 ఫాలు తిని మొత్తం నీతో పోయినగా. నాకు మేలుకనే రాలేదు అయ్యల్లా. తిని పన్నాక అల్లరనేమన్నది. మళ్ళీ నీతో మంచిగా ఉంటే జల్దీ మేలుకు వస్తుందాక. తిట్టినందుకు పొద్దున్న దాకా వండుకున్నా. నా కూడా అయితే జోకులు అవుతావు. ఉత్తుతోనే అన్నాక. నువ్వు ఏమంటారు, నాకు తమ్ముడివి కానీ నువ్వు నన్ను అన్న లెక్క చూసుకుంటావు మంచిగా. నువ్వు నన్ను అన్న లెక్క చూసుకుంటావు. పేరు తమ్ముడు కానీ అన్న లెక్క. నేను ఏడుస్తే ఏడొద్దు అంటావు, ఏమన్నా తెలియకపోతే చెప్తావు, బువ్వ తినకపోతే బువ్వ తినమంటావు. నువ్వు మంచివాడివి కదా.
అగో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మ? అరే నేను మంచిగా అనుకుంటే ఏడ్చిన, ఏమన్నా బాధ ఏడిచిందని నేను? మరి నేనేమో అందరు చూసి తిడుతున్నారేమో అనుకుంటారు. ఏ అనుకోరు సత్తికి నా మాటిని ఒకసారి పోదామా? పోరం దా ఇంటికి పోదాం. కోడిగుడ్డు కూర అనుకోని తిందాం. దా జల్దిరా. మీద కూర్చో. నువ్వు కూడా నాతో కూర్చో. కాదు కింద కూర్చుంటా అక్క. నువ్వు మీద కూర్చోవాలా, ఆడపిల్లలు మీద కూర్చోవాలా అక్క? అక్క నాకు ఇదే మంచిగా ఉంటుంది అక్క. లోడాసు మంచిగా ఉంటుంది నాకు. నీకు మంచిగా ఉంటుంది కానీ అలా నాకేమో ఉపరిస్తుంది అమ్మ. నువ్వేమో బలింకులు వేసుకో అంగిలు వేసుకో అంటుంటావు. చక్కగా ఉండాలక్క. మంచిగా ఉండాలా? నువ్వు ఉంటే మంచిగా ఉంటా. నీ వల్లనే సాఫిత్రక్క అంటున్నారు. నువ్వు ఏడవద్దక్క ఎప్పుడు. సరే నువ్వు కూడా ఏడవక మరి, సరేనా? జనం ఏం కోరుకుంటే లీడర్లు అది చేయాలి. గదే అసలు సిసలు సర్కార్. మరి జనం ఏం కోరినప్పుడు సర్కార్ తనకు మంచిది అనిపించింది చేస్తుంది. కాబట్టి పబ్లిక్ ఏం ముందుకొచ్చి వాళ్ళకేం కావాలో ఏమొద్దో చెప్పుకోవాలి. గప్పుడు వాళ్ళు అడిగింది చేయకుంటే నన్ను అడుగుండ్రి అంటున్నాడు గీసారు. ఇంతకు ఏం ముచ్చట మీనో చెప్పలేదు కదా, అయితే చూడండి. జనం ఆవసు పెంచడానికే షీప్ లిక్కర్ తెస్తున్నామని మొన్న సెక్రటరీల పద్మారావు సారు, కరీంనగర్ కేసీఆర్ సార్ చెప్పిండ్రు కదా. ఇగో అదే వరుసల జనం కోసం వాటిని బంద్ పెట్టియడానికైనా తయారంటున్నాడు పోలీస్ మంత్రి నాయిన్ నర్సన్న. మాకు హైకమాండ్ ప్రజలే. మా హైకమాండ్ ఏం చెప్తా చేస్తాం. మహిళలే కాదు, ప్రజా సంఘాలు అందరు కూడా వద్దంటే ఇంకా మేము ఎవరి కొరకు పెడుతున్నాం? ప్రజల కొరకే కదా. ఇప్పుడు ప్రజాభిప్రాయానికి మేము తలవగ్గాలి కదా. ఈ గుడంబా గారినట్టు వీళ్ళకి కావాలను ఏమో అని చెప్పాలి. అది కూడా వద్దు అంటే మేము గుడంబా తాగం, ఇది కూడా తాగమంటే బంద్. ప్రభుత్వమే లాభం వల్ల పడుతుంది. అది తప్పకుండా చేస్తాం, ఆలోచిస్తాం. మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం. ఇన్నరా నర్సన్న చెప్పిన ముచ్చట? సీఎం సార్ తోటి కూడా ఈ ముచ్చట మాట్లాడతాం అంటున్నాడు నాయన్ సారు. జనమే హైకమాండ్ అని, జనం ఏది చెప్తే అది చేసేటందుకు రెడీగా ఉన్నామంటున్నది సర్కారు. కావచ్చు ఇక మనదే ఆల్చం. మాకు గుడుంబ షీప్ లిక్కర్ ఏదొద్దని జరంత గట్టిగా సర్కార్ కినబడేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పుండ్రి. కానీ ఉత్తుగా సర్కారు మాత్రం బదలాం చేయకుండ్రి. మీకు పుష్పక విమానం కతేరికేనా? గా విమానంలా ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి జాగ దొరుకుతూనే ఉంటది, ఎక్కుతూనే ఉంటారు. గిట్లనే ఒక ఆడ మీటింగ్ పెట్టిండ్రు. ఇక జనాలు చూడుండ్రి, చీమలు లైన్లు కట్టినట్టే వస్తనే ఉండ్రు. ఎంతమంది వచ్చినా జాగ దొరుకుతూనే ఉంది. అయ్యో కొంపదీసి ఓట్ల కోసం పెట్టిన మీటింగు, అన్న హజారే పెట్టిన మీటింగు అని అనుకుంటుర్రా ఏంది? కాదు 100 కోట్ల మంది వచ్చిన మీటింగ్ అది. అరే గింత పెద్ద మీటింగ్ పెట్టనీకి దునియాలా జాగేడున్నది? గంతమంది ఏడగూకున్నారో నాకేం అర్థమైతలేదు. మా సావిత్రి చెప్పిన స్టేజీ గీ ఫేస్బుక్కే. సోమవారం ఒక్క దినంలోనే 100 కోట్ల మంది ఫేస్బుక్ లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారట కంప్యూటర్ ముంగట కూసోని. దునియాలున్న ప్రతి 7గురిలా ఒక్కరు దోస్తులతోనో చుట్టాలతోనో మాట్లాడుకుంటున్నారు ఈ ఫేస్బుక్ ల రాతలతోని. ఈ భూమి మీద జరిగిన పెద్ద మీటింగ్ ఇదే కావచ్చు. 100 కోట్ల మంది అంటే ఏం తక్కువ? మన దేశంలో ఉన్న పబ్లిక్ అంత మంది దునియాల ఏ లీడర్ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా 5 లక్షలో 10 లక్షలో 50 లక్షలో వస్తారు కావచ్చు. కానీ 100 కోట్ల మంది అయితే రారు. ఎవ్వరు విలువకున్నా ఎవ్వరికి వాళ్ళే ముచ్చట్లు పెట్టుకొని ముఖం పుస్తకాన్ని చరిత్రకి ఎక్కించిండ్రు. అది ఫేస్బుక్ కున్న పవర్. సంతోషం, బాధలు, కష్టాలు, సుఖాలు, సమాజం, దేశం, సినిమాలు, మంచి చెడ్డ ఏది మాట్లాడుకోవాలన్నా ముందుగల యాదికొచ్చేది గిదే. ఇంటి పక్కోడు ఇంటి ముంగటికెళ్ళిపోయినా మందలియనోళ్ళు ఫేస్బుక్ లో కనిపిస్తే మాత్రం పొద్దున్న దాకా ముచ్చట పెడతాం. ముఖం పుస్తకంలా తొంగి చూడకుంటే పొద్దు గడవని రోజులు వచ్చినాయి. ప్రపంచ పటంలా అమెరికా ఏడుంటుందో తెలియనోళ్ళు కూడా అమెరికోళ్ళతో సోపత్ చేస్తారు. ఇంట్లో ఎవరినన్నా తిట్టాలన్నా మెచ్చుకోవాలన్నా 4 మాటలు రాస్తే చాలు 100 మందికి తెలుస్తుంది. చెడు కూడా జరుగుతుంది కొన్నిసార్లు, కానీ వాడుకున్న తీరును బట్టి ఉంటది ఏదైనా. దునియా పబ్లిక్ సౌలత్ కోసం ఫేస్బుక్ కు పురుడు పోసిన జుకెర్బర్గ్ సార్ కు అందరు క్షణార్థులు చెప్తున్నారు. అది కాదుల్లా, తోటి మనిషికి సాయం చేయనీకి సిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మోగోళ్ళు, నల్ల మనుషులు, తెల్ల మనుషులు అని తేడాలు చూస్తారు ఎవరైనా? సాయం చేయాలని మనుషులు ఉంటే చాలు ఎవ్వరికైనా చేయొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. తెల్లని అన్ని దేవుళ్ళు, నల్లని అన్ని దయ్యాలు కావుల్లా. అట్లనే హిజ్రాలు కూడా. ఉరుకుతున్న రైలు బండిలా ఓ మనిషికి పురుటి నొప్పులు వస్తుంటే దగ్గరుండి మంత్రసానులై కాన్పు చేసిండ్రు. హైదరాబాద్ నుంచి భోపాల్ పోతున్న రైలు బండిలా మాయా అనే గీమెకు పురుటి నొప్పులు వస్తే పక్కపొంటున్న ఆడోళ్ళు ఎవ్వరు కూడా దగ్గరుకోలేదట.
పెన్మిట్ ఉన్నాడు గాని ఏం చేయాలో తోయక తొక్కులాడుతుంటే ఆపత్కాలంలా అమ్మ లెక్క ఆసరైండ్రీళ్ళు. గీమెను బాత్రూమ్ డోర్ పక్కకు తీసుకుపోయి కాన్పు చేస్తే ఆడబిడ్డ పుట్టింది. ముచ్చట ఎరకైనాక బండిని ఆలేర్లాపి తల్లి పిల్లను దవాఖానకు తీసుకుపోయిండ్రు రైలు ఆఫీసర్లు. జర్రంత లేట్ అయినా తల్లి పిల్లల పానానికి అపాయం అయ్యేదట. హిజ్రాలంటే రైలు బండ్లల్లా బెదిరించి పైసలు తీసుకుంటారు, కొడతారు, తిడతారు అని అంటారు గాని వాళ్ళకు కూడా మనకన్నా మంచి మనస్సే ఉంటది. దానికి గీ బిడ్డనే సాధ్యం. గందుకే ఇదివరసంది గిళ్ళను చిన్నతనంగా చూడకుండ్రి. మనమైతే ఇంత మంచిగా రాఖీ పండుగ జరుపుకున్నాం కదా, కానీ ఆంధ్రాలనైతే అక్క చెల్లెళ్ళంతా మనకంటే సంబరం కొద్ది పండుగ చేసుకున్నారట. అందరూ కలిసి జగనన్నకు థ్యాంక్స్లు చెప్పుకొని పండగ చేసుకున్నారట. అన్నదమ్ములందరినీ ఇళ్లలోనే ఉండేటట్టు చేసి ఎటూ పోకుండా చేసినందుకు జగనన్న కనబడితే రాఖీ కడదామని తిరిగిండ్రట. పండుగ పూట మన తాన రోడ్లన్నీ పబ్లిక్ తోని జామ్ అయితే ఆంధ్రాల రోడ్డు మీద అడుగు పెట్టినోడే లేడు. ప్రత్యేక హోదా ఇస్తలేరని ఇయ్యాలే బంద్ పెట్టిండ్రు జగనాల్ పార్టీ వాళ్ళు. ఆగో గిసోంటి కొట్లాటల ముందుండే మేం లేకుండా ఎట్లా బంద్ పెడతారని ఎర్రన్నలు కూడా జెండాలు పట్టుకొని బయటకు వచ్చిండ్రు. ఎక్కడ బస్సులు ఆపేసిండ్రు. రోడ్ల మీదకి వస్తే అడ్డం పడ్డారు జగనాల్ తమ్ముళ్ళు. ఆడాడ అరెస్టులు కూడా జరిగినాయి. తిరుపతిలో ఎమ్మెల్యే రోజక్క సైకిల్ మోటార్ ఎక్కి బంద్ను బందవస్తుగా జరిపించింది. పండుగ పూట మేము ఒప్పుకోమని బయటికి రాలేదు చెయ్యి గుర్తు సార్లు. కానీ రాఖీల పండుగ నాడన్న ఇంటికాడు ఉండకుండా ఉరికేటోళ్ళ కాళ్ళల్లా కట్టె పెట్టినట్టయిందని మస్తు సంబరపడుతున్నారట ఆంధ్ర అక్క చెల్లెళ్ళు. అందుకే బంధు పెట్టిన జగనన్నకు థ్యాంక్స్ చెప్తున్నారట. సత్తికి రాఖీ కట్టిన సావిత్రి ఏం గిఫ్ట్ ఇచ్చిండో బిత్తిరి. సీనన్న మాట్లాడింది కాదట ధర్మం, హన్మన్న చెప్పిండు అస్సలు మర్మం. ఇంకా దగ్గరకు వస్తున్న చల్లటి బీరు, అప్పుడే తెరవకుండ్రి మీరు నోరు. తెలంగాణ చరిత్రకు చెదలు, ఆంధ్రాల వద్దట మన వీరగాథలు. బీహార్లో కురుస్తున్నది పైసల వాన, ఎలక్షన్ల కోసం పెడుతున్నారు సానా. చూసిరు కదా ఎగివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.